తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్తాం, పార్క్ చేస్తాం. బండిని ఎక్కడ పార్క్ చేసాం అనేది కూడా గమనించాం. అది మండు వేసవైనా వర్షమైనా సరే బండిని పార్కింగ్ ప్లేస్ లేకపోతే ఎక్కడో చోట పార్క్ చేసేసాం, మన పని అయిపోయింది. అదే బండి మీద మనం ఇంటికి తిరుగు ప్రయాణం అవుతాం. అలాంటి అశ్రద్ధ వల్ల ఎలాంటి పెను విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందో రీసెంట్ గా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కంచరం ప్రాంతంలో ఒక బండి అగ్నికి ఆహుతైపోయిందంటే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే చాలా రీసెంట్ కేసులు చూసాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ బ్యాటరీ పేలిందనో లేదంటే షార్ట్ సర్క్యూట్ కారణంగానో అగ్నికి ఆహుతై బాంబుల్లా పేలాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ కొన్న వారందరూ కూడా చాలా అలర్ట్ అయ్యి కంపల్సరిగా సర్వీసింగ్ కానీ ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేసుకొని కొండ మొదలు పెట్టారు. కానీ పెట్రోల్ వెహికల్స్ కూడా పేలుతున్నాయి అంటే అందుకు ప్రధాన కారణం రీసెంట్ గా మాడు పగిలేలా ఎండలు. వామ్మోయ్, మధ్యాహ్నం అయితే చాలు ఎండలోకి వెళ్తే రాయి కూడా బద్దలైపోతుందేమో అన్నట్టుగా ఎండలు విజృంభించేశాయి. సో అలాంటి ఎండలో బండి మీద ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా బండిని పార్క్ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కంచరాంలో సూర్యనారాయణ, రామారావు అని ఇద్దరు వ్యక్తులు పెళ్లి విషయమై శుభకార్యానికి వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్నటువంటి బండిలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. పక్కనున్నవారు అదే విధంగా వెనుకనున్నవారు అందరూ కూడా బాబు మంటలు వస్తున్నాయి, దిగిపోండి అంటూ అలర్ట్ చేశారు. అసలు మాది ఎలక్ట్రికల్ వెహికల్ కూడా కాదు, మంటలు ఎలా వచ్చాయని అప్పుడే ఉన్న పలంగా కూడా బండి మీద నుండి దిగిపోయి సైడ్కి వెళ్ళారంతే. క్షణాల్లో బండి అంతా కూడా అగ్నికి ఆహుతైపోయి బూడిదైపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేసి ఒకసారి బండిని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించగా బండిని ఎండ్ లో పార్క్ చేయడం వల్ల లోపలున్న వైర్స్ అన్ని కూడా మెల్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం వాటిల్లినట్లు తెలియజేశారు. వామ్మోయ్, ఏమరపాటుగా ఉన్న ఇద్దరు ప్రాణాలు బండి మీద సజీవ దహనం అయిపోయేవి. అయితే నిపుణులు చెప్తుంది ఏంటంటే ఎక్కువగా ఎండలు ఉండే సమయంలో బండిని కంపల్సరిగా షెల్టర్ ఉన్న ప్లేస్ లోనో లేదంటే చెట్టు కిందో పార్క్ చేసి స్టార్ట్ చేసినప్పుడు కూడా కాస్త అటు ఇటు గమనించి బండిని తీయాలనేసి అయితే మాత్రం సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా పెట్రోల్ కూడా ఫుల్ ట్యాంక్ చేయించడం చాలా మందికి అలవాటు కదా. అలా కాకుండా కొంత ఖాళీ ఉండేటట్టు చూసుకొని ఆ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత కూడా ఎండలో ఉంచకపోతే ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి అయితే మాత్రం ఏవి కూడా మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి ఏముంది బండే కదా అనుకుంటున్నామా, అమ్మో ఈ మధ్య ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లే కాదు బళ్ళు కూడా పేలిపోతున్నాయి. అంటే విపత్తు ఎలా వస్తుందో కూడా తెలియదు, మృత్యువు ఎలా కబలిస్తుందో కూడా తెలియదు. కాబట్టి బండి మీద ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఎండలో వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఫ్యూయల్ చెకింగ్ కానీ సర్వీసింగ్ అంతా కూడా మొత్తం ఎక్కువగా ఎక్స్పర్ట్స్ దగ్గర చేయించుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని అయితే నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఏదైతేనే బ్రతుకు జీవుడా ఈ రోజు తెల్లవారులేసి ఎవరు మొహం చూసామో ప్రాణాలతో మిగిలిన్నామంటూ రామారావు, సూర్యనారాయణ ఇద్దరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో ఏదైతేనే బండిని కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఎండలో వెళ్ళామా, తిరిగి వచ్చామా, పక్కన పెట్టేసామా అనుకుంటే అది కూడా మన మీద కోపగించుకొని అలానే మండిపోతుందని ఈ విజువల్స్ చూస్తుంటే తెలుస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.